మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే మూవీస్కి సంబంధించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. 2022లో రిలీజ్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీ ఎండింగ్లో క్లియా డాక్టర్ స్ట్రేంజ్ ఇంకర్షన్కి కారణమయ్యాడని, మనం దాన్ని ఫిక్స్ చేయబోతున్నామని చెబుతుంది. ఆ తర్వాత క్లియాతో కలిసి డాక్టర్ స్ట్రేంజ్ డార్క్ డైమెన్షన్లోకి వెళ్తాడు. సో డాక్టర్ స్ట్రేంజ్ క్లియాతో కలిసి ఇంకర్షన్స్ని ఆపడానికి ప్రయత్నించబోతున్నాడు. అయితే ఈ స్టోరీని రాబోయే అవెంజర్స్ మూవీలో చూపిస్తారా లేదా డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీలో చూపిస్తారనేది ఇంకా తెలీదు. అండ్ మార్వెల్ నుంచి అఫీషియల్గా డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే రీసెంట్గా వినిపిస్తున్న రూమర్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ కంటే ముందుగానే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. సో అలా ఆ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ అండ్ క్లియాలు ఇంకర్షన్స్ని ఆపడానికి ప్రయత్నించడం, కానీ వారు ఫెయిల్ అవ్వడం, మల్టీవర్స్లో ఉన్న యూనివర్స్లు ఒకదానితో మరొకటి కొలాడై మల్టీవర్స్ డిస్ట్రాయ్ అవ్వడాన్ని మనకు ఆ మూవీలో చూపించవచ్చు. సీక్రెట్ వార్స్ మూవీలో కనిపించబోయే బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ అవ్వాలంటే మల్టీవర్స్ కొలైడ్ అవ్వాలి. మల్టీవర్స్లోని డిఫరెంట్ యూనివర్స్లకి చెందిన పీసెస్ నుంచి ఫామ్ అయినదే బ్యాటిల్ వరల్డ్. అండ్ ఈ బ్యాటిల్ వరల్డ్ని డాక్టర్ డూమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ ఇప్పటికే ఆర్డీజే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీలో కనిపించబోతుందని కన్ఫర్మ్ అయింది. అయితే ఈ క్యారెక్టర్ రాబోయే ఫ్యాంటాస్టిక్ 4 మూవీతో పాటు ఒకవేళ ఈ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ కూడా కన్ఫర్మ్ అయితే ఈ మూవీలో కూడా ఆర్డీజే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కనిపించే అవకాశాలున్నాయి. మేబీ మరొక విలన్తో పాటు డూమ్ కూడా ఈ మూవీలో మెయిన్ విలన్గా కనిపించవచ్చు. మల్టీవర్స్ని ఇంకర్షన్స్ నుంచి కాపాడడానికి డాక్టర్ డూమ్ అన్ని యూనివర్స్లని ఒక ప్లేస్ దగ్గరకు తీసుకువచ్చి బ్యాటిల్ వరల్డ్ని ఫామ్ చేయడాన్ని మనకు ఈ మూవీలో చూపించే అవకాశాలున్నాయి. అండ్ డాక్టర్ డూమ్ తన ఈ ప్లాన్ని డూమ్స్డే మూవీలోనే అమలు చేయడాన్ని మనకు చూపించవచ్చు. సో డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ కనుక కన్ఫర్మ్ అయితే సీక్రెట్ వార్స్ని సెటప్ చేయబోయేది ఈ మూవీనే. ఈ మల్టీవర్స్ సాగాకి ముఖ్యంగా సీక్రెట్ వార్స్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ అండ్ క్లియా క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతున్నాయి. అలాగే మార్వెల్ స్టూడియోస్ హ్యూ జాక్మన్ వాల్వరిన్ని అండ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ని ఒకే ఫ్రేమ్లో చూపించడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది ఏ మూవీలో అన్నది రివీల్ అవ్వలేదు, కానీ ఇది పాసిబుల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న మూవీ సీక్రెట్ వార్స్. సీక్రెట్ వార్స్ మూవీలో మనం ఇప్పటివరకు చూసిన చాలామంది హీరోస్ అండ్ విలన్స్ని చూడబోతున్నాం. ఇప్పటివరకు ఒక ఫ్రేమ్లో కనిపించని సూపర్ హీరోస్ స్క్రీన్ షేర్ చేసుకొని టీమప్ అవ్వడాన్ని మనకు ఈ మూవీలో చూపించబోతున్నారు. అంతేకాదు మార్వెల్ స్టూడియోస్ సీక్రెట్ వార్స్ మూవీలో కనిపించే డిఫరెంట్ యూనివర్స్కి చెందిన ఐరన్ మ్యాన్ రోల్ కోసం టామ్ క్రూజ్ని సంప్రదించినట్టు ఒక రూమర్ వినిపిస్తుంది. టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్గా కనిపించబోతున్నాడు అనే రూమర్ ఇప్పుడే కాదు, డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో కూడా టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్గా కనిపించబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. కానీ అతను ఆ మూవీలో కనిపించలేదు. కానీ రాబోయే సీక్రెట్ వార్స్ మూవీ ఒక బిగ్ మల్టీవర్స్ మూవీ. ఈ మూవీలో ఏదైనా పాసిబులే. సో ఈ సీక్రెట్ వార్స్లో మనం చాలా సర్ప్రైజెస్ని చూడబోతున్నాం. అలాగే 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ వరల్డ్ వైడ్గా $1.287 బిలియన్ కలెక్షన్స్లను సాధించి మంచి విజయాన్ని దక్కించుకుంది. అండ్ మరికొద్ది రోజుల్లో $1.31 బిలియన్ క్రాస్ చేసి జురాసిక్ వరల్డ్ ఫాలింగ్ కింగ్డమ్ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్లను కూడా క్రాస్ చేయబోతుంది. అండ్ మై టైమ్ టు షైన్ హలో వారి నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మార్వెల్ స్టూడియోస్ డెడ్పూల్ 4 మూవీని తీయడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ మూవీలో కూడా డెడ్పూల్తో పాటు హ్యూ జాక్మన్ వాల్వరిన్ కూడా కనిపించబోతున్నాడు. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ ఎండింగ్లో వాల్వరిన్ కూడా డెడ్పూల్ యూనివర్స్లో ఉండిపోతాడు. అండ్ టీవీఐకి ప్రెజెంట్ హెడ్ అయిన హంటర్ B-15 మాకు త్వరలోనే మీతో అవసరం పడుతుందనిపిస్తుందని చెబుతుంది. సో వీరిద్దరి జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పైగా డెడ్పూల్ 3 మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత మార్వెల్ స్టూడియోస్ ఈ కాంబోని అస్సలు విడిచిపెట్టదు. సో ఖచ్చితంగా డెడ్పూల్ 4 మూవీతో డెడ్పూల్ అండ్ వాల్వరిన్లు మళ్ళీ కనిపిస్తారు. అయితే వీరిద్దరూ ఈ మూవీ కంటే ముందే రాబోయే అవెంజర్స్ మూవీస్లో కనిపించే అవకాశాలున్నాయి. అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ MCUని సాఫ్ట్ రీబూట్ చేయబోతుందనే రూమర్ వినిపిస్తుంది. సో దాని వలన MCUలో కొన్ని స్టోరీస్ చేంజ్ అవబోతున్నాయి అండ్ కొన్ని కంటిన్యూ అవబోతున్నాయి. అలా కంటిన్యూ అవబోయే స్టోరీస్లో ఈ డెడ్పూల్ 4 మూవీ ఉండవచ్చు. సో ఈ డెడ్పూల్ 4 మూవీ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత వచ్చే అవకాశాలున్నాయి. అండ్ ఈ నెల 27న కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించాడు.
అండ్ ఇప్పుడు ఈ మూవీ క్లైమాక్స్ ఫైట్కి సంబంధించి ఒక రూమర్ వినిపిస్తుంది. ఈ మూవీ క్లైమాక్స్లో ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్కి మధ్య జరిగే ఫిస్ట్ ఫైట్ ఫ్యాన్స్కి ఐ ఫిస్ట్గా ఉండబోతుందట. అంతేకాదు ఈ ఫైట్ సీన్లో ఎన్టీఆర్ గారు షర్ట్ లేకుండా కనిపిస్తారని అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఈ మూవీలో కనిపించబోయే ఈ ఫైనల్ ఫైట్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించడం ఖాయం. ఇంతకుముందు ఎన్టీఆర్ గారు అరవింద సమేత మూవీలో షర్ట్లెస్గా కనిపించారు. సో ఈ దేవరా మూవీలో సైఫ్ అలీ ఖాన్కి ఎన్టీఆర్ గారికి మధ్య జరిగే ఈ ఫైట్ సీన్ మూవీకే హైలైట్గా ఉండబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని మేకర్స్ రేపు సాయంత్రం 5:04 రిలీజ్ చేయబోతున్నారు. అలాగే గత గురువారం రిలీజ్ అయిన విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 281 కోట్ల కలెక్షన్స్లను సాధించింది. అండ్ వేగంగా 200 కోట్లు క్రాస్ చేసిన తమిళ మూవీగా ఈ మూవీ రికార్డ్ని క్రియేట్ చేసింది. అండ్ ఈ మూవీని మేకర్స్ 400 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అయితే ప్రజెంట్ ఈ మూవీకి నెగిటివ్ టాక్ వస్తుంది. మరి మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్షన్స్ రాబడుతుందనేది చూడాలి. అండ్ ఈ మూవీని చూసిన ఆడియన్స్ మూవీలోని క్లైమాక్స్ ఫైట్ 2018లో రిలీజ్ అయిన డేవ్ బటిస్టా నటించిన ఫైనల్ స్కోర్ మూవీ క్లైమాక్స్ ఫైట్కి సిమిలర్గా ఉందని చెబుతున్నారు. అయితే ఆ క్లైమాక్స్లో ఫుట్బాల్ స్టేడియంని చూపిస్తే ఈ గోట్ మూవీ క్లైమాక్స్లో క్రికెట్ స్టేడియంని చూపించారు. అంతేకాదు ఈ మూవీ 3 hours 3 minutes రన్ టైంతో థియేటర్స్లోకి రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఒరిజినల్ డైరెక్టర్స్ కట్ వచ్చేసి 3 hours 40 minutes. అండ్ ఈ ఒరిజినల్ డైరెక్టర్స్ కట్ని థియేటర్కల్ వర్షన్తో పాటు ఓటీటీలోకి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.